ఏం సంపాదిస్తావు? సంపాదించిన తర్వాత ఏం పట్టుకుపోతావు నువ్వు ఇక్కడ నుండి? సరే, ఆ డబ్బంతా నీకు ఇస్తా, నువ్వు కోల్పోయిన సమయాన్ని మళ్ళీ కొనగలవా ఆ డబ్బుతో? నువ్వు కోల్పోయిన సమయాన్ని డబ్బుతో కొనగలవా? డబ్బుతో చీర కొనుక్కోవచ్చు, డబ్బుతో డ్రెస్ కొనవచ్చు, డబ్బుతో నువ్వు ఇంట్లో వస్తువులు కొనుక్కోవచ్చు, డబ్బుతో నువ్వు ఇల్లు కొనుక్కోవచ్చు, బండి కొనుక్కోవచ్చు. కానీ సమయాన్ని కొను చూద్దాం. ఇదిగో ఆ ధనవంతుడు లాజరు కథలో, ధనవంతుడు నరకంలో పడ్డాక వాడు ఏమడుగుతున్నాడు? ఒక్క క్షణమైన నాకు ఇవ్వము అంటున్నాడు. భూమిపైన అంత పెద్ద ధనవంతుడు తన ధనమంతా ఇస్తానన్నా వాడి జీవితంలో ఒక్క క్షణం కూడా మళ్ళీ తిరిగి ఇవ్వబడలేదు వాడికి. టైమ్ ఈజ్ వెరీ ప్రేషియస్. సమయం అనేది చాలా ప్రశస్తమైనది, దాన్ని వ్యర్థం చేయొద్దని పౌలు గారు చెప్పాడు. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమన్నాడు ఆయన. అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె ప్రవర్తించమన్నాడు. నిజంగా జ్ఞానం ఏంటో తెలుసా? నువ్వు దేవునితో సమయాన్ని గడపడమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అయి ఉన్నది. ఒక ఆదివారం రోజు 2-3 గంటలు చర్చిలో కూర్చోవడం కాదు, ప్రతిరోజు నువ్వు దేవునితో సమయాన్ని గడపడము. ప్రతిరోజు 2-3 గంటలు దేవునితో సమయాన్ని గడపడము.